నకరికల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా జరుగుతున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలకు పాల్పడిన 3 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి 105 కిలోల కాపర్ వైరును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వ్యక్తుల వివరాలు: తడపల సాయిబాబు 27 ఏళ్లు, తండ్రి శ్రీను, నివాసం యానాది కాలనీ, చేజర్ల గ్రామం, నకరికల్లు మండలం. పురాలశెట్టి మల్లయ్య 26 ఏళ్లు, తండ్రి రాము, దివంగత, నివాసం ప్రస్తుత యానాది కాలనీ, చేజర్ల గ్రామం, నకరికల్లు మండలం. చలంచర్ల హనుమంతరావు 26 సంవత్సరాలు, తండ్రి కల్వయ్య, నివాసం యానాది కాలనీ, చేజర్ల గ్రామం, నకరికల్లు మండలం. కేసు వివరాలు: కేసు సంఖ్య క్రైమ్ నెంబర్ 92/2026 అండర్ సెక్షన్ 303(2) BNS. నేరస్తుల అంగీకారం: నిందితుల నకరికల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాలలో 16 ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి వాటిలోని కాపర్ వైర్లను దొంగిలించినట్లు అంగీకరించారు. పరారీలో ఉన్న నిందితుడు. ఈ కేసులో రాజ్ మాజర్ల టౌన్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. పోలీసుల హెచ్చరిక మరియు సూచన: ఎవరైనా నేరాలకు పాల్పడితే సహించేది లేదని, వారిని అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ప్రజలు తమ వ్యవసాయ భూముల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డైల్ 112కు సమాచారం అందించాలని కోరారు. ఈ కేసును వేగంగా ఛేదించి నిందితులను అరెస్టు చేసిన నకరికల్లు పోలీస్ స్టేషన్ సిబ్బందిని సత్తెనపల్లి రూరల్ సిఐ మరియు డిఎస్పి అభినందించారు.